హాయ్ గాయ్స్, అండ్ ఇది మన థర్డ్ ఎపిసోడ్ అనమాట. ఓకే, ఇప్పటివరకు బేసిక్ సెషన్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఒక 3D విఎఫ్ఎక్స్ ఎలా చేయాలి, ఒక 3D ఎన్విరాన్మెంట్లకి మనం ఎలా మన వీడియోని గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ బేసిక్ సెషన్స్ అన్నీ అయిపోయి అడ్వాన్స్ వరకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ గ్రీన్ స్క్రీన్ ఫుటేజెస్ మళ్ళీ తీసుకొని మీకోసం నేను మళ్ళీ ఎండ్లో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ మీరు ఈ సెషన్స్ కంప్లీట్గా ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అట్లీస్ట్ నాకు కొంచెం బూస్టింగ్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ లైక్ అండ్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి కనీసం, ఎందుకంటే మనం ఒకసారి వర్క్ మీద కూర్చున్నప్పుడు మిగతా అన్నీ మర్చిపోతూ ఉంటాం కదా. ఓకే, లెట్స్ మేబీ స్టార్ట్ చేద్దాం ఈ సెషన్ లేట్ చేయకుండా. హాయ్, అండ్ ఓకే, లాస్ట్ సెషన్లో మనకేం కంప్లీట్ అయింది, ఒక క్యూబ్ని తీసుకొని దాన్ని డివైడ్, అంటే దీనికి ఉన్న సపరేట్ పార్ట్స్ ఏంటి, అసలు ఎడిట్ మోడ్లోకి వెళ్తే అది ఎలా డివైడ్ అవుతుంది సపరేట్ పార్ట్స్కి, ఈ వర్టిసెస్ అయినా ఈ ఎడ్జెస్ అయినా లేకపోతే ఈ ఫేసెస్ అయినా ఈ సపరేట్ ఎలా అయ్యాయి, ఒక బాక్స్కి ఈ ఎడ్జెస్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్గా లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఓకేనా? సో మనం ఏ 3D ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే దానికి ఒక ఎడ్జ్ పాయింట్స్ అనేవి ఉంటాయి, ఎడ్జ్ లైన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసినట్టు ఎడ్జ్ పాయింట్స్ ఇవి ఎడ్జ్ పాయింట్స్ ఉంటాయి, ఎడ్జ్ లైన్స్ ఉంటాయి, అండ్ ఒక 3 ఎడ్జెస్ కలిసినా లేకపోతే 3 కన్నా ఇంకెక్కువ ఎడ్జెస్ కలిసినా అదొక సపరేట్ ఫేజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక సపరేట్ ఫేజ్ అయినా అయిపోతుంది. ఓకే, ఫేజెస్లో డివైడ్ చేసుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్ని, వర్టిసెస్లో డివైడ్ చేసుకోవచ్చు, ఎన్ని వర్టిసెస్ ఉన్నాయని, అంటే వర్టిసెస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వర్టిసెస్ని ఎలా కంట్రోల్ చేసినా సరే బాక్స్ షేప్ అనేది మారిపోతుంది, రైట్? అండ్ నెక్స్ట్ ఎడ్జెస్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ సెషన్లో ఏం చేయబోతున్నామంటే, మీరు లాస్ట్ సెషన్లో నేను జస్ట్ ఒక టేబుల్కి చాలా టైం అయిపోయింది, ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకొని అయినా సరే నేను ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన ఒక సీన్ ఉంది కదా, లైక్ ఒక సబ్వేలో ట్రైన్ కాకుండా మిగతా ఆ ఏరియా, లైక్ ఆ స్టెప్స్ అయినా సరే, ఆ పోల్ అయినా సరే, అది టోటల్గా ఒకసారి ఇవాళ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం కొంచెం ఫాస్ట్గా కాకపోయినా కొంచెం టైం తీసుకొని అయినా సరే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? అండ్ మనం తీసుకునే ఏరియా ఎలా డిఫైన్ చేసుకోవాలంటే, క్లోజ్డ్ ఏరియానా ఓపెన్ ఏరియానా అలా డిఫైన్ చేసుకోవాలి 2 డిఫరెంట్ టైప్స్లో. సో మనం ఇప్పుడు ఏ ఏరియాలో తీసుకుంటున్నాం, క్లోజ్డ్ ఏరియాలో తీసుకుంటున్నాం మెయిన్ థింగ్ ఫస్ట్, రైట్? సో క్లోజ్డ్ ఏరియా ఇప్పుడు నాకు ఓన్లీ అంటే సబ్వే మొత్తం ఒక క్లోజ్డ్ ఏరియా, అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కాదు, ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్. లైక్ ఒక రూమ్ అయినా, ఒక హాల్ అయినా, లేకపోతే ఒక మూవీ థియేటర్ అయినా, లేకపోతే అలా ఒక ట్రైన్ స్టేషన్ అయినా, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక బాక్స్ని ఎడిట్ మోడ్లో అన్ని ఫేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ అన్ని ఫేజెస్ ఇలా మీరు బాక్స్ సెలెక్షన్ చేసుకోవాలంటే లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి ఒక బాక్స్ డ్రా చేయండి చాలు, ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇంకో సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇటువైపు వెళ్ళి షిఫ్ట్ హోల్డ్ చేసి ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటే అది కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఇది మీరు ఇంకో వేలో కూడా చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఎడిట్ మోడ్లో ఉన్నాం, ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా. ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, నేను లాస్ట్ టైం చెప్పే ఉంటాను. ఫస్ట్ వచ్చేసి వైర్ ఫ్రేమ్ మోడ్, అసలు ఎన్ని వైర్స్ ఉన్నాయి, మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోండి, ఎన్ని డూప్లికేట్స్ అయినా చేయండి, ఆ కంప్లీట్ మనకి అన్ని ఆబ్జెక్ట్స్ అనేది వైర్ ఫ్రేమ్స్లోనే చూపిస్తుంది. అసలు ఎలా మోడల్ అయింది, అసలు స్ట్రక్చర్ ఎలాంటి లైన్స్తో ఫామ్ అయింది అని చూపెట్టడానికి. నెక్స్ట్ బేసిక్ 3D షేడింగ్ మోడల్, అంటే ఇది జస్ట్ ఒక బేసిక్ షేడ్ మోడల్లో మాత్రమే చూపిస్తుంది. దీనికి ఎటువంటి కలర్స్ కానీ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. జస్ట్ మనకు ఒక 3D ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, ఒక 3D స్ట్రక్చర్ ఉంది, బేసిక్ కలర్ బై డిఫాల్ట్ ఉంది. ఒకవేళ మీరు ఇది కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ 4 బాల్స్ పక్కన మనకు ఒక యారో బాక్స్ ఉంది కదా, ఈ యారో బాక్స్ని క్లిక్ చేస్తే ఇది స్టూడియో. అండ్ ఈ బాల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ బాల్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఇప్పుడు మనం చూసే 3D వ్యూ పోర్ట్లో లేదు, మనకి ఇంకొంచెం డిఫైన్గా ఏదైనా కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ మో క్యాప్ ఉంది, మో క్యాప్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బాల్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇంకొంచెం డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఈ బ్రౌన్ కలర్ లేకపోతే ఇంకా ఆరెంజ్ కలర్, మీరు ఏ కలర్లో అయితే కొంచెం ఓకే నేను ఈ కలర్ని చేయగలను అనుకుంటారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యావిటీ అనే ఆప్షన్ ఉంది. ఈ క్యావిటీ ఏంటంటే మనకు ఒక లుక్ వస్తుంది, మనం చేసే 3D మోడల్ ఒక సాటిస్ఫైడ్ లుక్ వస్తుంది. మీకు ఎలా అంటే ఇప్పుడు ఈ ఎడ్జెస్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. సో ఆ షార్ప్నెస్ కాకుండా ఒక ఎడ్జ్ బెవిల్ అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఇది అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ చూడండి,
ఒక ఎడ్జ్ వైట్ లైన్ వస్తుంది. ఆ ఎడ్జెస్లో ఒక వైట్ లైన్ అనేది మనకి అపియర్ అవుతుంది. సో ఆ వైట్ లైన్ వస్తుంది మనకు చూడడానికి కూడా, అరే ఇది ఒక ఆబ్జెక్ట్ కొంచెం నీట్ ప్రెజెంటేషన్ అనేది కొంచెం నీట్గా అనిపిస్తుంది, మనకి చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు వైర్ ఫ్రేమ్, ఇప్పుడు నేను ఏం ఫేసెస్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు, నేను ఇటువైపు నుంచి ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆపోజిట్ ఉన్న ఫేస్ నాకు సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఈ సైడ్ నుంచే నేను ఆ ఫేస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ నేను ఈ వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్తున్నా, రైట్. సో ఇప్పుడు నేను బాక్స్ డ్రా చేస్తే అన్ని సైడ్స్ నాకు ఫేజెస్ అనేటివి సెలెక్ట్ అయిపోతాయి. మీరు ఏ మోడ్లో ఉన్నా సరే, వర్టెక్స్ మోడ్లో ఉన్నా, ఎడ్జెస్ మోడ్లో ఉన్నా, ఫేజెస్ మోడ్లో ఉన్నా, ఏ మోడ్లో ఉన్నా సరే ఒక్కసారి మీరు బాక్స్ డ్రా చేస్తే ఆ బాక్స్లో ఉన్న స్పేస్లో ఏమేమైతే ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి మీరు వైర్ ఫ్రేమ్ మోడ్లో ఉంటే. లేదు ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటే ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ మనకి ఈ ఫ్రంట్ ఫేస్ ఒకటే కనబడుతుంది, మిగతా 5 ఫేసెస్ ఏం కనబడట్లేదు. ఇప్పుడు నేను బాక్స్ డ్రా చేస్తే ఓకే, ఎక్కడి వరకు అయితే మినిమల్గా కనబడుతుందో అవి మాత్రమే సెలెక్ట్ అయ్యాయి, కనబడిన చోట అవి సెలెక్ట్ అవ్వట్లేవు, రైట్. ఇప్పుడు ఈ సైడ్ నుంచి డ్రా చేస్తే ఆపోజిట్ సైడ్ సెలెక్ట్ అవ్వదా, సెలెక్ట్ అయిపోయింది. లెట్స్ ట్రై ఇంకో సైడ్ నుంచి. మ్యాక్సిమం మనం ఏ సైడ్ నుంచి అయితే చూడగలుగుతామో ఆ సైడ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, ఇంకో సైడ్ సెలెక్ట్ అవ్వదు, ఓకేనా. అలా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం వైర్ ఫ్రేమ్లో ఉండి అన్నీ సెలెక్ట్ చేస్తే ఇట్లా ఒకసారి బాక్స్ కంప్లీట్గా డ్రా చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ బాక్స్ ఎందుకు డ్రా చేశానంటే నేను చేసేది సబ్వే. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఓన్లీ వన్ సైడ్ ఒక ప్లాట్ఫామ్ వర్క్ చేస్తాను. ఈ ఫేస్ ముందు డిలీట్ చేసేసుకుంటున్నాను, డిలీట్ ఫేసెస్. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఫేసెస్ ఎలా డిలీట్ చేయాలని. ఒక ఫేస్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఎక్స్ కీ ప్రెస్ చేయాలి. ఎక్స్ కీ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఓకేనా. ఏం డిలీట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మనకి కీబోర్డ్లోనే డిలీట్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ డిలీట్ బటన్ ప్రెస్ చేసినా సరే మీరు ఏం డిలీట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ అడుగుతుంది. నేను ఫేస్ డిలీట్ చేయాలనుకుంటున్నాను, కంప్లీట్ ఫేస్ని. సో డిలీట్ బటన్ ప్రెస్ చేసి ఫేసెస్, రైట్. అండ్ ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నాకు ఈ 2 సైడ్స్ కూడా అవసరం లేదు. సో ఫస్ట్ నేను వీటిని కూడా డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి ఇప్పుడు ఈ ఒక్కదాన్ని మాత్రం లెఫ్ట్ సైడ్ ర్యాక్ చేయాలి. అండ్ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ట్రైన్ వచ్చే ట్రైన్ వచ్చే ట్రాక్ అనుకుంటే రైట్ సైడ్కి మనకి ప్లాట్ఫామ్ ఉండాలి. సో ప్లాట్ఫామ్ కొంచెం హైట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్ ఈ ట్రాక్ ఉన్న హైట్లోనే ఉండదు కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక కట్ యాడ్ చేసుకుంటాను. కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయాలి. లాస్ట్ సెషన్లో చెప్పాను, లాస్ట్ సెషన్స్ ఏమైనా మిస్ అయిపోయి ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ నేను ఒక కట్ యాడ్ చేసుకుంటున్నా. కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే మనకు ఒక ఇమాజినరీ లైన్ వస్తుంది. మీరు ఎక్కడైతే కట్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో మన మౌస్ కర్సర్ని మూవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా కర్సర్ ఇమాజినరీ లైన్ అనేది ఒకసారి అపియర్ అవుతుంది, రైట్. ఒకసారి ఇక్కడ నాకు ఓన్లీ ఈ ఫేజ్లోనే కావాలి అనుకుంటే ఆ ఫేజ్లో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనం దాని పొజిషన్ అడ్జస్ట్ చేయొచ్చు. ఏ పొజిషన్ వరకు కావాలి, నాకు ఈ సర్టెన్ పొజిషన్ వరకు కావాలి, రైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాక్ మళ్ళీ ఫేస్ సెలెక్షన్లోకి వెళ్ళి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ ఫేస్ని మూవ్ చేయాలి, లైక్ వెనకాలకి మూవ్ చేయాలి. కాకపోతే ఈ డెప్త్ నాకు రావాలి. చూడండి ఇప్పుడు ఈ కింద ఫేస్ కూడా మనకి కొంచెం ఫ్లాట్గా మూవ్ అవుతుంది, నాకు అలా వద్దు, కొంచెం డెప్త్గా, లైక్ ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా నాకు కనబడాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫేస్ని లోపలికి ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేయడానికి మనకి నిన్న చెప్పాను షార్ట్కట్ కీస్ బటన్స్లో ఈ. అలా వద్దు అనుకుంటే మీకు ఆ షార్ట్కట్స్ కీస్ గుర్తుండట్లేమంటే రైట్ క్లిక్, ఇక్కడ మనకి ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అనే ఆప్షన్ కనబడుతుందా, ఎక్స్ట్రూడ్ ఫేస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ర్యాక్ చేస్తే రైట్. ఇప్పుడు చూడండి మనకి ఒక ప్లాట్ఫామ్ వచ్చేసింది. నెక్స్ట్ నాకు ఈ అన్వాంటెడ్ ఫేసెస్ వద్దు, ఇవి డిలీట్ చేసేసుకుంటున్నాం మళ్ళీ. ఇప్పుడు చూడండి నాకు ప్లాట్ఫామ్ ఉంది, కింద ట్రాక్ ప్లేస్ ఉంది, అండ్ పైన కూడా నాకు సీలింగ్ ఉంది, బ్యాక్ సైడ్ వాల్ కూడా ఉంది. ఓకే, ఇది ఒక పర్ఫెక్ట్ సెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది ఉండే ప్లేస్లో దీన్ని కొంచెం నేను ఇంకా హై డెప్త్కి రావాలి. ఇది ప్లాట్ఫామ్కి ఎగ్జాక్ట్ సేమ్ హైట్లో ఎలా లేదో ఈ ట్రైన్ వచ్చే స్పేస్లో కూడా ఇంకొంచెం పైకి నేను మూవ్ చేయాలి అనుకుంటున్నా. సో సేమ్ మళ్ళీ ఈ కీ ప్రెస్ చేసి పైకి ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. అండ్ ఈ సైడ్స్ నాకు ఇప్పుడు వద్దు, నేను ఎందుకు వద్దు అంటున్నా మీకు లాస్ట్కి అర్థమవుతుంది, ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ నేను ఒక స్టెప్స్ క్రియేట్ చేయాలి, లైక్ ఎంట్రీ ఒక సైడ్ నుంచి, ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి. సో ఎడిట్ మోడ్ నుంచి నేను ఆబ్జెక్ట్ మోడ్కి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఒక క్యూబ్ తీసుకొని, రైట్, ఒక క్యూబ్ తీసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు స్టెప్స్ కావాలి, 1 by 1 స్టెప్స్. సో ఆ స్టెప్స్ ఎలా చేయాలి,
ఇక్కడ చూద్దాం. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనిషి ఎంత హైట్లో ఉంటాడు, మనిషికి ఈ స్టెప్ కరెక్ట్గా ఎంత హైట్లో ఉంటుంది, అదొక చిన్న డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ నేను స్టెప్ ఇంత హైట్లో ఉంది అని అనుకున్నాను అనుకో, మేబీ అది సర్టన్ కైండ్ ఆఫ్ రాంగ్ వే అయిపోతుంది. సో మనిషి హైట్ ఎంత ఉండాలి మీరు ఒకలాగా డిఫైన్ చేసుకోండి. సపోజ్ నేను ఈ లొకేషన్లో ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. ఒక క్యూబ్ తీసుకొని జస్ట్ ఒక ఇమాజిన్ కోసం, ఓకే నాకు మనిషి హైట్ అనేది ఇంత ఉండాలి. సో ఇంత హైట్ ఉన్న పర్సన్కి నాకు ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఎంత హైట్ వరకు రావాలి, ఇలా డిఫైన్ చేసుకోండి. లేదు మాకు అలా డిఫైన్ చేయడం కూడా కొంచెం ట్రబుల్గా ఉంది, మాకు లెగ్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, అవి అర్థం కావు అనుకుంటే మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. సేమ్ యాడ్లోకి వెళ్ళి ఆర్మేచర్ అండ్ ఇందులో బేసిక్ హ్యూమన్ మెటారిక్ అని ఉందా, ఇందులోకి వెళ్ళండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ కనుక లేవు, మాకు ఈ ఆప్షన్స్ రావట్లేవు, చాలా మందికి రావు, డైరెక్ట్ ఆర్మేచర్ అని ఒకటే వస్తుంది, ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ అని రావు. ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ రావాలి అంటే పైన ఎడిట్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసా, ఫస్ట్ పైన ప్యానల్స్లో ఎడిట్, తర్వాత ప్రిఫరెన్సెస్, ఇందులోకి వెళ్ళి మనకి ఇక్కడ యాడ్-ఆన్స్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే రైట్, యాడ్-ఆన్స్ ఆప్షన్లో మీకు కనపడిన యాడ్-ఆన్స్ అని ఒక్కటి కాదు, నేను ఎందుకంటే మనం తర్వాత ఇంకా నేను మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళలేను. మీకు ఏవైతే యాడ్-ఆన్స్ ఇలా టిక్ చేసలేవో మ్యాక్సిమం అన్నీ టిక్ చేయండి. ఓకేనా, సో అన్నీ టిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే బ్లెండర్ మ్యాక్సిమం ఫీచర్స్ తోటి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పినట్టే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి యాడ్లోకి వెళ్ళి ఆర్మేచర్లోకి వెళ్తే మనకి ఈ ఆప్షన్ కనబడదు, చాలామందికి కనబడి ఉండదు నాకు తెలిసి. సో ఒకసారి మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇందులో యాడ్-ఆన్స్లో ఒకసారి క్లిక్ చేసి ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని యాడ్-ఆన్స్ అన్నీ యాక్టివేట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా అయితే మ్యాక్సిమం 70% అన్నీ డియాక్టివేట్లో ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అందరికీ బేసిక్ మోడే ఓపెన్ అవుతుంది, అడ్వాన్స్ మోడ్ ఓపెన్ అవ్వదు. బై డిఫాల్ట్గా అన్ని యాడ్-ఆన్స్ డిసేబుల్ అయిపోయి ఉంటాయి, యాడ్ ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యాడ్ ఆర్మేచర్ బేసిక్ హ్యూమన్ మెటారిక్ ఇది క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి మనకు ఒక ఐడియా వచ్చింది, ఇది ఒక బోన్స్ రిగ్ ఇచ్చింది, అంటే బై డిఫాల్ట్ ఈ సైజ్లో ఉంటే నేను స్కేల్ డౌన్ చేసుకున్నాను లిటిల్ బిట్, నాకు ఎంత హైట్ వరకు కావాలో అంతవరకు నేను సైజ్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. మీకు ఇది తెలుసు సైజ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో. ఎస్ బటన్ క్లిక్ చేస్తే మన సైజ్ షార్ట్కట్కి స్కేలింగ్ ఫర్ ఎస్ ఒకసారి క్లిక్ చేసి మన మౌస్ కర్సర్ని లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతని లెగ్ ఈ హైట్ అని అనుకుంటే సో ఈ స్టెప్ ఎక్కడి వరకు ఉండాలి, ఒకసారి చూద్దాం. ఫేజెస్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు దీని హైట్ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, నాకు ఇక్కడ వరకు ఉండాలి రైట్. అండ్ ఇప్పుడు నాకు వాల్కి అతుక్కొని ఉండాలా స్టెప్స్, లేకపోతే కొంచెం దూరంగా ఉండాలా, ఇది మన ఇష్టం. సో నేను ఎడ్జ్కి పెట్టేసుకుంటున్నా రైట్. సో ఇంకొకటి ఏంటంటే మనకి స్టెప్స్లో క్రియేట్ చేసేటప్పుడు ఇటు సైడ్ అంటే బ్యాక్ సైడ్ మనకేం కనబడదు, ఎందుకంటే మనం ఈ పర్స్పెక్టివ్ వ్యూ నుంచి చూస్తున్నాం కదా. సో ఈ కింద ఫేస్ పైన ఫేస్ మనకేం అవసరం లేదు. సో డెలీట్ ఫేజెస్ని డిలీట్ చేసేస్తున్నా ఈ సైడ్. ఇప్పుడు కంప్లీట్గా మనకు ఆబ్జెక్ట్ ఏ సైడ్ కావాలో ఆ సైడ్ మాత్రమే కనబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు ఒక ఆప్షన్ ఉంది, ఇప్పుడు మనకి తెలిసిన ఫస్ట్ థింగ్ ఏంటి, డూప్లికేట్ చేసుకోవచ్చు. ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ఇలా డూప్లికేట్ చేసుకొని ఇలా స్టెప్స్ క్రియేట్ చేసుకొని ఓకే ఇలా మనం ఎన్ని స్టెప్స్ అనుకుంటే అన్ని స్టెప్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఉంది. అది ఎలా అంటే నేను సెకండ్ సెషన్లో ఏం చెప్పాను, మనకి మాడిఫైయర్స్ ట్యాబ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆ ట్యాబ్లోకి వెళ్ళి జనరేటివ్లో మనం ఈ సాలిడిఫై యూస్ చేసాం లాస్ట్ సెషన్లో. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇదే మాడిఫైయర్ ట్యాబ్స్, ఈ నట్ సింబల్ కనబడుతున్న ఐకాన్, ఈ ఐకాన్లోకి ఇది మాడిఫైయర్ ప్రాపర్టీస్. ఈ మాడిఫైయర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఒక మాడిఫైయర్ని యాడ్ చేసుకుందాం. ఏం మాడిఫైయర్ అంటే జనరేటివ్లో ఓకేనా, జనరేటివ్లో యారే మాడిఫైయర్ ఓకేనా. యారే మాడిఫైయర్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే మనకి ఇలాంటి సేమ్ ఆబ్జెక్ట్ని ఇంకా ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ క్రియేట్ చేస్తుంది. ఇదేమో ఫ్యాక్టర్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ వరకు ఉండాలి, ఎక్స్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ వరకు ఉండాలి, ఓకే వై యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ వరకు ఉండాలి, అండ్ జెడ్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ వరకు ఉండాలి.
మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను. నెక్స్ట్ ఒకవేళ నేను ఇప్పుడు ఏం చేసుకుంటున్నా అంటే ఎక్స్ యాక్సిస్లో 1 పెట్టుకొని వై యాక్సిస్లో కొంచెం హైట్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో ఎక్స్ యాక్సిస్లో కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే మెట్టుకి అంత డిస్టెన్స్ ఉండదు కాబట్టి. రైట్, అండ్ ఇప్పుడు నాకు స్టెప్స్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, స్టెప్స్ ఎన్ని స్టెప్స్ వరకు కావాలి, మనకి ఎంత హైట్ వరకు రీచ్ అవ్వాలి, అంత హైట్ వరకు నేను ఇలా స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు టోటల్ ఇన్ని స్టెప్స్ వచ్చేసాయి మనకి సింగిల్ క్లిక్లో. ఇప్పుడు ఈ సైజ్ని నాకు స్పెసిఫిక్గా ఏ లొకేషన్లో కావాలి. ఇప్పుడు నేను మొత్తం అన్నిటిని ఒకటేసారి అడ్జస్ట్ చేయొచ్చు. అంటే ఇంత ఫ్లాట్గా ఉంది కదా, ఒకటేసారి నేను లెంత్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకేనా, అండ్ స్కేలింగ్ కూడా మీరు స్కేలింగ్ చేస్తున్న కొద్దీ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది, అదొకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో రైట్, నాకు ఈ మాత్రం కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు వాల్ కావాలి, ఇక్కడ నుంచి కంప్లీట్ ఒక క్లోజ్డ్ వాల్ ఉండాలి. లైక్ ఎలా అంటే ఈ స్టెప్స్ కొంచెం లోపలికి ఉండి ఇక్కడ నుంచి నాకు హాఫ్ ఈ ప్లేస్ నుంచి నాకు కంప్లీట్ వాల్ కవర్ అయిపోయి ఉండాలి. ఓకేనా, సో ఈ ప్లేస్లో ఇప్పుడు నేను మళ్ళీ ఈ కింద ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ నేను లాస్ట్ సెషన్లో చెప్పాను, ట్యాబ్. మీరు కనుక లాస్ట్ సెషన్ మిస్ అయిపోయి ఉంటే కంపల్సరీ చూడండి, జస్ట్ బేసిక్ నుంచే స్టార్ట్ చేసాం మనము. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ కింద ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తాం. నేను ఇక్కడ ఒక కట్ యాడ్ చేసుకుంటున్నా, కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఓకే ఈ లెంత్లో ఒక కట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కట్ కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అది ఎక్కడ అంటే ఎస్, కరెక్ట్గా ఈ స్టెప్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఇక్కడ ఇంకొక కట్ యాడ్ చేస్తున్నా. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే నాకు ఈ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేయాలి పైకి, లైక్ ఓకేనా. ఇప్పుడు నేను ఈ ఫేస్ నాకు సపరేట్ ఒక బాక్స్ క్రియేట్ అయిపోయింది. నేను 2 కట్స్ యాడ్ చేశాను కదా, ఇది ఒక కట్ అండ్ మళ్ళీ ఇక్కడ ఒక కట్. 2 కట్స్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ అయింది. ఓకే, బాక్స్ క్రియేట్ చేసి ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఎక్స్ట్రూడ్ చేయడానికి ఈ షార్ట్ కట్, ఇది ఆల్రెడీ నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. రైట్ క్లిక్ అనేది చేసి ఎక్స్ట్రూడ్ ఫేజెస్, లేకపోతే కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి మనకి ఈ యాక్సిస్లో ఎక్స్ట్రూడ్ అవ్వాలి, ఎక్సా వైఎస్ జెడ్. రైట్, ఈ యాక్సిస్లో నేను ఎక్స్ట్రూడ్ చేసేసుకుంటున్నా. రైట్, నాకు ఒక పోల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూస్తే మనకు ఒక ప్లాట్ఫామ్, ఒక పోల్ అండ్ మళ్ళీ ఒక స్టెప్స్, ఇటువైపు స్టెప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ థింగ్ నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ స్టెప్స్ అనేది ఒక క్లోజ్డ్ వేలో ఉండాలి. ఇది కంప్లీట్గా ఓపెన్ పాత్లో ఉంది, నాకు ఆ ఓపెన్ పాత్ వద్దు. సో నా థింగ్ ఏంటి, నెక్స్ట్ ఈ స్టెప్స్ ఉన్న వైపు కంప్లీట్గా ఇలా మెల్లగా ఫ్లో అవుతుంది. మీరు ఎప్పుడైనా స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే స్టెప్స్తో పాటు ఈ పాత్ కూడా ఫ్లో అవుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఎడ్జ్ నేను ఎక్స్ట్రూడ్ చేస్తే ఇలా ఉండదు కదా, ఇది పైకి ఈ స్టెప్స్తో పాటుగా ఇలా ఫ్లో అవుతుంది, లైక్ అది ఫాలో అవుతుంది మన హైట్ని. రైట్, ఇప్పుడు మనం కరెక్ట్గా ఇచ్చేసాం కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను పర్స్పెక్టివ్ వ్యూస్ లాస్ట్ టైం నేను చెప్పాను, ఏ సైడ్ నుంచైనా చూడాలి అనుకుంటే ఇగో ఇక్కడ మనకి గ్లోబల్ వ్యూస్ అనే గ్లోబల్ ఓరియంటేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఎక్స్ యాక్స్ నుంచి అంటే ఒక సైడ్ నుంచి చూడాలి, ఏ సైడ్ ఎక్స్ సైడ్ నుంచి చూడాలా, పాజిటివ్ ఎక్స్ సైడ్ నుంచి చూడాలా, పాజిటివ్ వై సైడ్ నుంచి చూడాలా, పాజిటివ్ జెడ్ సైడ్ నుంచి చూడాలా. జెడ్ అంటే టాప్ వ్యూ. ఇప్పుడు నేను ఇక్కడ జెడ్ని ఒకసారి క్లిక్ చేస్తే టాప్ సైడ్ నుంచి చూస్తాం. రైట్, అండ్ ఒకవేళ ఎక్స్ని క్లిక్ చేస్తే ఎక్స్ ఎటువైపు ఆ సైడ్ నుంచి చూస్తాం, అప్పుడు ఇది సెంటర్ అవుతుంది. వై సైడ్ నుంచి అంటే ఇప్పుడు వైని క్లిక్ చేస్తే వై సెంటర్ అవుతుంది. సో ఇప్పుడు నేను పాజిటివ్ వై నుంచి చూడాలి, వైని క్లిక్ చేసా. ఇది నేను కొంచెం హైట్ అడ్జస్ట్ చేసుకొని హైట్ ఓకే నాకు సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా నేను ఎక్స్ట్రూడ్ చేయాలి. ఓకేనా, టాప్కి నేను ఇలా ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఏమైపోయింది, కంప్లీట్ ఒక క్లోజ్డ్ వే స్టెప్స్ సైడ్ అయిపోయింది. రైట్, ఇక్కడ వరకు మనకు ఓకే పర్ఫెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆ స్టెప్స్ మధ్యలో ఈ గ్యాప్ ఉంది, ఇక్కడ వరకు మనకు గ్యాప్ కనబడుతుంది, కానీ మన మెయిన్ కెమెరా వచ్చేసి ఈ సైడ్ నుంచి ఉంటుంది కాబట్టి చూడండి, ఈ సైడ్ నుంచి మనకి ఏం కెమెరా గ్యాప్ అనేది ఏం కనబడట్లేదు కదా. డన్. అండ్ మనకి ఇంకేం మిస్ అయింది, ఇంకేమైనా మిస్ అయినట్టుగా ఓకే. సో నేను ఇంకొకటి ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఒక టాప్ సీలింగ్ పోల్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. సీలింగ్ పోల్ అది ఒకసారి యాడ్ చేద్దాం, ఒక సింగిల్ పోల్. ఇక్కడ ఒక కట్ 2 కట్స్ వస్తున్నాయి. ఓకే, ఒక కట్ ఇక్కడ యాడ్ చేసి అది ఏ లొకేషన్లో కావాలి కట్ మనకి ఒకసారి చూసి ఓకే డన్. ఈ లొకేషన్లో మళ్ళీ అండ్ ఇంకో కట్ సేమ్ టు సేమ్ మళ్ళీ ఈ లొకేషన్లో. సో ఇప్పుడు నేను 2 ఫేసెస్, ఇది
అండ్ ఇది 3 ఫేజెస్ ఇలా సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫాలో అవుతుంది. మీ ఇష్టం, మీరు డిజైన్ ఎలా చేయాలనుకుంటే సరే అలా సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని ఈ కిందికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను నేను. సో అప్పుడు ఇలా వస్తుంది. సో ఇది చూడండి, ఎందుకంటే ఇది కంప్లీట్ ఒకే యాక్సిస్లో ఉంది. ఏ యాక్సిస్లో? ఎక్స్ యాక్సిస్లో ఉంది. ఇప్పుడు నేను వై యాక్సిస్లో కనుక స్కేల్ డౌన్ చేస్తే, అంటే ఓన్లీ వై యాక్సిస్లో స్కేల్ డౌన్ చేస్తే ఏమవుతుంది, ఇది కొంచెం ఈ యాస్టీస్ థిక్నెస్ ఉండకుండా కొంచెం థిక్నెస్, ఇప్పుడు సెలెక్టెడ్ అయిన హైలైట్ అయిన ఫేసెస్ అనేది థిక్నెస్ తగ్గిపోతుంది. సో ఎస్ ప్రెస్ చేసి వై ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఆ సెలెక్షన్ ఫేసెస్ని కొంచెం డౌన్ చేస్తే, ఓకేనా, పైనున్న సైజే కింద లేదు. నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి, ఇంకొంచెం డీటెయిల్నెస్ యాడ్ చేయడానికి ఇంకేమైనా ఉంటే బెటరా? ఓకే, ఇక్కడ వరకు ఓకే, సాటిస్ఫైడ్ అనుకుందాం. నెక్స్ట్ ఓకే, డన్. అండ్ మనం ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ యాడ్ చేయాలి ఇలాగే. సో ఈ స్టెప్స్ని నేను సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేషన్ మీకు తెలుసు, షిఫ్ట్ డి. సో ఇది 180 degrees నేను ఆపోజిట్ సైడ్ రొటేట్ చేశాను. ఇది నేను అన్నీ ఫస్ట్ సెషన్లో చెప్పేశాను ఎలా రొటేట్ చేయాలి ఏంటి అని, మళ్ళీ కామెంట్స్లో పెట్టకండి. రైట్. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక క్యూబ్ కావాలి, ఎక్కడి వరకు అయితే మనం వీటిని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాము. అర్థమైంది అనుకుంటా నేను ఏం చేస్తున్నాను. రైట్. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ పైకి ఎక్స్ట్రూడ్ చేసి అండ్ మళ్ళీ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని, అంతే కదా, సెలెక్ట్ చేసుకొని వీటిని ఇటు సైడ్ ఎక్స్ట్రూడ్ చేసి, నెక్స్ట్ ఈ నెగిటివ్ వైపు ఉన్నాం, పాజిటివ్ వైపు ఉండి వాటిని హైట్తో సహా, అంటే స్టెప్స్తో సహా వీటి హైట్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. డన్. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫేజెస్లోకి వెళ్ళి ఈ ఫేజ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని పైకి ఎక్స్ట్రూడ్ చేయాలి. రైట్, ఎక్స్ట్రూడ్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు 2 sides ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది, కాకపోతే ఒక చిన్న మైనస్ ఉంది. ఇది మనకి ఇక్కడ అన్నిటికీ ఎక్స్ట్రూడ్ అయినట్టుగా ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఇలాంటి మిస్టేక్ మనకి రాకుండా ఉండాలి అంటే ఫస్టే మనం 2 sides స్టెప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇది క్రియేట్ చేసుకోవాల్సింది కదా. రైట్, ఇది కూడా ఒకసారి కొంచెం ఎక్స్ట్రూడ్ చేసేద్దాం కిందికి, ఎందుకంటే డీటెయిల్స్ కొంచెం మెయింటైన్ చేయాలి మనం చేసే వర్క్లో. ఓకే, సో y యాక్సిస్లో ఇలా చేసి, ఓకే రైట్. అండ్ వీడిని కొంచెం మధ్యలోకి జరిపి, ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ ఏం కావాలి. సో ఈ వెనకాల వాల్ అనేది కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. మనం కలర్స్ యాడ్ చేసిన తర్వాత నాకు ఇంకొంచెం డీటెయిల్గా ఏదైనా పెట్టాలి అనిపిస్తుంది. ఓకేనా, నేను మళ్ళీ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి బెవిల్, మీకు ఆల్రెడీ తెలిసింది, కంట్రోల్ బి అక్కడ వరకు బెవిల్ చేసి ఇప్పుడు ఆ సెలెక్ట్ అయిన ఫేజెస్ని బయటికి ఎక్స్ట్రూడ్ చేస్తా. లైక్ బయటికి చేద్దామా లోపల ఇద్దామా, బయటికి స్పేస్ ఉంది. ఓకే, ఈ ప్రెస్ చేసి కొంచెం బయటికి ఎక్స్ట్రూడ్ చేసామనుకో, ఓకే, వాల్ దగ్గర ఏదో డెప్త్ ఉన్నట్టు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎడ్జెస్ మోడ్లోకి వెళ్ళి ఈ 2 edges మాత్రం బెవిల్ చేస్తున్నాం మళ్ళీ కొంచెం ఇలా స్మూత్గా కనబడడానికి. నాకు మీకు ఎలా కంఫర్టబుల్, మనకు ఒక ఇమాజిన్ ఉన్నప్పుడు ఇలా చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా అలా రావడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. సో రైట్, డన్. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి చేయాలి, ఇక్కడ సెంటర్లో కాకుండా కొంచెం ఈ హైట్లో ఒక కట్ యాడ్ చేసి మిగిలిన ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఎంటీ ఫేస్ని ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసి కొంచెం స్కేల్ చేసుకుంటున్నా. ఓకేనా, స్కేల్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని సెకండ్ టైం ఎక్స్ట్రూడ్ చేసి లోపలికి పుష్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఈ ప్లేస్లో కొంచెం డెప్త్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇందాకటికంటే ఇప్పుడు కొంచెం ఎంటీ ప్లెయిన్ వాల్ లేకుండా కొంచెం డీటెయిల్గా, ఓకే, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ కొంచెం డెప్త్ ఉంది, ఇక్కడ ఒక పోస్టర్స్ పెట్టడానికి ఒక ఐడియా, ఇక్కడ ఇంకేదన్నా సంథింగ్ ఏదైనా స్క్రీన్ రన్ అవుతుందో, లేకపోతే ఇంకేదైనా మనం ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవడానికి. రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం యాడ్ చేద్దాం. అండ్ ఇంకొకటి దీని పేరేంటి, ట్రైన్ వచ్చే ప్లేస్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ ఉండదు. సో మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి నేను ఇదంతా ఫిల్ చేయాలనుకుంటున్నా. సో ఎడ్జెస్
ఎడ్జెస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు ఫిల్ చేయాలి అంటే ఈ 2 ఎడ్జెస్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే ఏమైపోతుంది, ఇప్పుడు ఈ ఎంటీ స్పేస్లో ఇలా ఒక ఎక్స్ట్రా ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్. సో అలా చేయడానికి ఇప్పుడు 2 ఎడ్జెస్ని షిఫ్ట్ హోల్డ్ చేసి ఏవైతే 2 కనెక్ట్ చేయాలో అవి 2 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫిల్ అనే ఆప్షన్ ఉంది. ఓన్లీ ఫిల్ కదా, ఓకే సారీ, న్యూ ఫేజెస్ ఫ్రమ్ ఎడ్జ్ ఇక్కడ పైన ఉన్నది. అప్పుడప్పుడు నేను కూడా మిస్టేక్స్ చేస్తాను, నేనేమంత పర్ఫెక్ట్ బుద్ధినేం కాదు. ఓకే, న్యూ ఫేస్ ఫ్రమ్ ఎడ్జెస్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఎడ్జెస్ నుంచి ఒక కొత్త ఫేస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో షార్ట్ కట్ దీనికి ఒకసారి కీబోర్డ్లో F అయినా ప్రెస్ చేయండి, లేకపోతే రైట్ క్లిక్ చేసి న్యూ ఫేసెస్ ఫ్రమ్ ఎడ్జ్ ఇది క్లిక్ చేస్తే మనకి ఒక ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం ఓవర్లాప్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం లోపలికి పుష్ చేయండి, లిటిల్ బిట్, జస్ట్ ఓకే డన్. అది మనకు కనబడట్లేదు అన్నంత వరకు, రైట్. ఇప్పుడు అది చూస్తే కొంచెం బెటర్గా ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అంతే చేద్దాం. ఈ 2 టాప్ అండ్ బాటమ్ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని F ప్రెస్ చేస్తే ఫిల్ అయిపోతుంది. అండ్ ఇది కూడా కొంచెం ఓవర్లాప్ అవుతుంది ఇక్కడ. సో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం లోపలికి పుష్ చేస్తే రైట్. ఇది ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం జస్ట్ మూవ్ చేసింది ఒక 0.1% అనుకుంటా, అంతే. ఓకేనా, రైట్, ఓకే డన్. ఇప్పుడు మనం ఇంకేమైనా యాడ్ చేద్దామా, మిడిల్ పోల్స్ ఏమైనా యాడ్ చేద్దాం. సో దానికన్నా ముందు మనకి ఇంకా ఆల్రెడీ టైం చాలా వరకు అయిపోయింది. నేను మీకు ఒక సాటిస్ఫాక్టరీ ఎలిమెంట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పటివరకు మనం చేసిన 3 సెషన్స్లో కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. సో ఒక లైట్ క్రియేట్ చేయాలి పైన. మనం లైట్స్ యాడ్ చేసి దాని లుక్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఓకేనా, వెయిట్, ఒక కొత్త క్యూబ్ తీసుకొని రైట్, దీన్ని నేను ఐసోలేషన్ మోడ్లోకి వెళ్తున్నా, ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా, ఫార్వర్డ్ స్లాష్ ప్రెస్ చేస్తే మనం ఐసోలేషన్ మోడ్లోకి వెళ్తాం. ఓకే, ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళి ఫేజెస్లోకి వెళ్ళి నేను కొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకున్నాం. ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ దీని నుంచి ఇంకో ఎక్స్ట్రూషన్ తీసి మళ్ళీ 2-3 టైమ్స్ ఎక్స్ట్రూడ్ చేసి దాన్ని కొంచెం ఏదో ఒకటి కొంచెం ఫ్యాషన్గా కనబడాలి అని అనుకుంటున్నాను నేను, అంతే. సో ఈ ఎడ్జెస్ వరకు షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఇంత షార్ప్ కట్టొద్దు, కొంచెం స్మూత్గా ఉండాలి ఇలాగా, రైట్. ఇప్పుడు చూడండి, అది చూడడానికి మనకు ఒక లైట్ లాగా ఉంది, సీలింగ్ లైట్ లాగా. ఓకే, రైట్ క్లిక్ చేసి షేడెడ్ స్మూత్ బై యాంగిల్, ఇది నేను ఆల్రెడీ చెప్పేసాను లాస్ట్ సెషన్స్లో, రైట్. అండ్ నెక్స్ట్ ఇది వెయిట్, మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ప్రెస్ చేసి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇది లైట్ ఏ పొజిషన్లో ఉండాలి, ఓకే డన్. ఈ పొజిషన్లో ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కంటే ఓకేలే, నో ప్రాబ్లం. సో ఇక్కడ పెట్టి ఇప్పుడు దీనికి మళ్ళీ మోడిఫైయర్ ట్యాబ్లో యాడ్ మోడిఫైయర్ జనరేటివ్ అరే మోడిఫైయర్ యాడ్ చేసి, ఇది X యాక్సిస్లో ఉంది కదా, సో నేను -X, ఈ వాల్యూస్ అన్ని చేంజెస్ ట్రై చేయండి, మీకు చేంజ్ చేస్తుంటే అర్థమవుతుంది ఏది ఏ లొకేషన్కి షిఫ్ట్ అవుతుందో. నేను 3 లైట్స్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఓకే కొంచెం బెటర్. అండ్ నెక్స్ట్ దీన్నే మళ్ళీ డూప్లికేట్ చేసి బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ నాకు 3 వద్దు, కొంచెం ర్యాండమ్గా ఉండడానికి ఓన్లీ 2 లైట్స్ యాడ్ చేస్తా, లైక్ ఇలా డన్. చూడడానికి కొంచెం ఓకే. ఇక్కడ ఫ్రంట్ 3, లాస్ట్ వాల్ మీద 2. ఇప్పుడు ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఈ కర్సర్ పాయింట్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు నేను ఒక లైట్ని యాడ్ చేస్తాను, ఏది ఏరియా లైట్. ఓకేనా, ఏరియా లైట్ని లిటిల్ బిట్ స్కేల్ చేసి కొంచెం కిందికి మూవ్ చేయండి, అంతే. నేను ఇంకేం చేయట్లేదు. సేమ్ ఇదే లైట్ని డూప్లికేట్ చేసి దీనికి యాడ్ మోడిఫైయర్ యాడ్ చేయలేమా అని ఒక డౌట్ రావచ్చు. లైట్స్కి మ్యాక్సిమం యాడ్ చేయలేము, మ్యాక్సిమం అసలు యాడ్ చేయలేము. చూడండి మనకు ఆప్షన్ లేదు ఇక్కడ, కరెక్ట్. సో మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న లైట్కి సేమ్ మొత్తం 5 లైట్స్కి నేను అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు లైట్ డైరెక్షన్ చూడొచ్చు, ఇవి లైట్ పాయింట్స్, లైట్ అనేది కిందికి ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం దీని ఎఫెక్ట్, రియల్ ఎఫెక్ట్ చూడాలి అని అనుకునే ముందు జస్ట్ ఒక 1 మినిట్ ఆగండి, అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం చేసిన ఈ కలెక్షన్ అంతా చూసారు కదా ఏమేమి ఉన్నాయని. నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు, దీన్ని హైడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇప్పటివరకు క్రియేట్ చేసిన కలెక్షన్ అంతా ఉంది కదా, దీన్ని మనం కంప్లీట్ ఒక్కసారి అన్నీ సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసి ఆపోజిట్ సైడ్ కూడా పెట్టచ్చు.
లేకపోతే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి ఈ యాడ్లోకి వెళ్ళి ఇక్కడ కలెక్షన్ ఇన్స్టెన్సెస్ అని ఉంది కదా. కలెక్షన్ ఇన్స్టెన్సెస్ అంటే ఇప్పటివరకు ఈ చేసిన కలెక్షన్ అంతా ఒకటేసారి డూప్లికేట్ అయిపోవాలి. యాడ్లోకి వెళ్ళి కలెక్షన్ ఇన్స్టెన్సెస్, ఒకసారి ఈ కలెక్షన్ని క్లిక్ చేస్తే సో చూడండి కంప్లీట్ అనేది ఒక్క ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఓకేనా, ఇప్పటివరకు మనం చేసిన వర్క్ అంతా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఇట్లా మీరు ఎన్నిసార్లు యాడ్లోకి వెళ్ళి కలెక్షన్ ఇన్స్టెన్సెస్ కలెక్షన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఇప్పటివరకు మనం క్రియేట్ చేసాం ఇదంతా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డూప్లికేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి దీనివల్ల ఏం యూజ్, అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా అయినా డూప్లికేట్ చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈడ లైట్ని సెలెక్ట్ చేసి నేను దీన్ని మూవ్ చేస్తే చూడండి సేమ్ ఇక్కడ కూడా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం అడ్జస్ట్ చేసినా, దీనికి మీరు ఏం టెక్స్చర్స్ ఏం లైటింగ్ ఇక్కడ ఇచ్చినా సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకేనా, దట్స్ ది థింగ్. అండ్ ఇది కంట్రోల్ పాయింట్ వచ్చేసి సెంటర్లో ఒక యారో కనబడుతుంది సార్, ఇక్కడ సెలెక్ట్ చేసినా సరే ఈ ప్యూర్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీనికి ఆపోజిట్ సైడ్ నేను ఇటు సైడ్ రొటేట్ చేయాలనుకుంటున్నా. ఆర్ ప్రెస్ చేసి జెడ్ యాక్సిస్లో 180 degrees రొటేట్ చేశాను. సో ఇప్పుడు రెండింటిని దగ్గరికి అటాచ్ చేసి చూద్దాం. వెయిట్, ఎక్స్ యాక్సిస్లో ఎక్స్, సో ఇది ఎగ్జాక్ట్గా కిందికి ఓకే మ్యాక్సిమం సింక్ అయ్యేలాగా చూసుకోండి రెండు. ఓకే రైట్, ఇప్పుడు చూడండి మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది కింద సెట్ అయిపోయింది విత్ ఇన్ షార్ట్ టైం. నెక్స్ట్ ఏం చేయండి అంటే మనకి ఇప్పుడు మనం చూడబోయే లుక్ జస్ట్ మనకి ఇది బేసిక్ అయింది. ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ సెక్షన్లో వెళ్దాం. ఇది సేవ్ చేసుకుంటాం. డెస్క్టాప్ రైట్. సో ఇప్పుడు మనం ఈ థర్డ్ మోడ్లో ఉంది. ఇది లైటింగ్ సెక్షన్స్ అన్నీ మనకు చూపిస్తుంది. అంటే ఫస్ట్ మోడ్ వైర్ షేడింగ్ మోడ్, నెక్స్ట్ది సెకండ్ ఇది నార్మల్ షేడెడ్ మోడ్, థర్డ్ ఇది టెక్స్చర్స్ ఏమైనా అప్లై అయితే టెక్స్చర్స్తో పాటు కనబడుతుంది. ఇప్పుడు మనం టెక్స్చర్స్ ఏం అప్లై లేదు, నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. లాస్ట్ది వచ్చేసి లైటింగ్. ఇప్పుడు మనం ఏమేమి లైట్స్ అయితే అప్లై చేసామో చూడడానికి కూడా కొంచెం బాగుంది కదా. ఇప్పుడు మనం ఈవీ మోడ్లో ఉన్నాం. ఇక్కడ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బ్లెండర్ ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఈవీ మోడ్లో మనం కొన్ని ఆప్షన్స్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. లైక్ షాడోస్, ఇది అంబిషన్ అక్లూజన్, ఇది యాక్టివేట్ చేసుకుంటే మనకి షాడోస్ అనేది కొంచెం థిక్నెస్ ఇక్కడ చూడండి మనకి డీటెయిల్స్ వస్తున్నాయి. సో బ్లూమ్ యాడ్ చేసుకుంటే మనకి లైట్ అనేది ఇంకొంచెం డీటెయిల్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. రైట్. అండ్ స్క్రీన్ స్పేస్ సర్ఫేసెస్ అంటే రిఫ్లెక్షన్స్ కొంచెం నీట్గా వస్తాయి. ఇప్పుడు పైన చూడండి మనకు కొంచెం రిఫ్లెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. రీఫ్రాక్షన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ మోషన్ బ్లర్, ఇప్పుడు మనం ఏం రెండర్ చేయట్లేదు కాబట్టి మోషన్ బ్లర్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ వర్డ్లోకి వెళ్ళి ఈ వర్డ్ అంటే జస్ట్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ కనబడుతుంది కదా, ఆ కలర్ ఏ కలర్లో ఉండాలి. ఇప్పుడు సపోజ్ దీంట్లో నేను లైట్ ఇంక్రీజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఇంక్రీజ్ అవుతుంది. ఇది జస్ట్ ఫర్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి నోటిఫై కూడా చేశాడు. వరల్డ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏది అప్లై చేయాలనుకుంటున్నారు. సో నేను జస్ట్ కంప్లీట్గా బ్లాక్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూస్తే నాకు కొంచెం నీట్ లుకింగ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా మార్చచ్చు. ఎలా అని నన్ను అడిగితే ఓకే రైట్, ఎలా అని నన్ను అడిగితే ఇప్పుడు దీంట్లో నేను కొంచెం 10 volts ఉంది, నేను ఒక 50 volts చేసి ఇప్పుడు దీనికి నేను కలర్ మారుస్తా. గ్రీన్ లేకపోతే దీనికి రెడ్. ఇప్పుడు లుక్ మారింది కదా, కొంచెం చూడ్డానికి కూడా మనకు ఒక అట్రాక్టివ్ ఉంటుంది. మేబీ స్నాప్ వాడేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి ఇది క్రియేట్ అయిన తర్వాత నేను క్రియేట్ చేసిన స్నాప్లు పెట్టుకునేటోళ్ళు మా వాళ్ళు కూడా కూర్చొని చాలా మంది ఉన్నారు, స్నాప్ల మీద పడి బతికేటోళ్ళు. రైట్. సో ఇవాళ మనం ఏం చేస్తాం, కంప్లీట్ ఒక బేసిక్ మెట్రో స్టేషన్ బేసిక్ ఏంటో చాలా వరకు డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యలో ఒక ట్రాక్ యాడ్ చేయాలి, పైన కూడా మనం కొంచెం వైరింగ్స్ అవి యాడ్ చేయాలి. ఓకేనా, అవి నెక్స్ట్ సెక్షన్లో చూసుకుందాం. ఓకే థ్యాంక్స్. ఓకే డన్, బాయ్ బాయ్.